ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండగను చేసుకోవాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. కాబట్టి 12 నెలలు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇలాంటి దినాల కోసము. ఆ ఒక్క క్రిస్మస్ రోజు అనేది ఒక ఫోటోలోనే అది వెళ్ళిపోతూ ఉండిద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నమ్మి బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రతిరోజు క్రిస్మసే. లోకానుసారమైన వ్యక్తులకైతే డిసెంబర్ 25 అనేది వాళ్ళు జరుపుకోవచ్చు, కానీ నా దృష్టిలోనైతే నేను నమ్మి మారు మనసు పొంది దేవుని సేవా పరిచర్య చేస్తున్న ప్రతిదినము కూడా నాకు సంతోషమే. ఎందుకు సంతోషం అంటే, పాపముల నుండి పాపం అనేది లేకోకుండా ఆ నీతిమంతుని యొక్క రక్తములో కడగబడి యవన కాలములోనే దేవుని యొక్క కాడిని భుజాన వేసుకొని ఏ దురలవాట్లు లేకోకుండా చక్కగా దేవునిలో మేము పెరుగుతూ ఆయన పరిచర్యకు వచ్చి ఉన్నాం. అలాగనే ఈ గ్రామస్తులు, నేను చెప్పేటువంటి యవనస్తులకు కూడా ఒక సందేశము. యవన కాలమును, మీ యొక్క నడికారు వయసును, మీ వృద్ధాప్యమును వ్యర్థం చేసుకొని రోగస్తులైన తర్వాత మనం దేవుని నమ్ముకుందాములే, చర్చికి వెళ్దాములే, బాప్తిసం తీసుకుందాములే, అలాంటి మాటలను ప్రక్కన పెట్టి ప్రతిదినము కూడా దేవుని కొరకు మనము త్యాగము చేసే బిడ్డలుగా ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టము క్రైస్తవ్యానికి. ఈ రోజుల్లో పల్లె వాతావరణంలోనైనా పట్టణ వాతావరణంలోనైనా ప్రవర్తించేటువంటి క్రైస్తవులు చాలా తక్కువగా ఉంటున్నారు, ఆచరించేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. ఒక దైవసేవకుడిగా నాకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ప్రవర్తించే క్రైస్తవులు దేవునికి కావాలి. దేవుని యొక్క నామమును భరించే వాళ్ళు కావాలి, దేవుని యొక్క సిలువను మోసే వాళ్ళు కావాలి, దేవుని యొక్క సత్యాన్ని అనుసరించే వాళ్ళు కావాలి. పాపముతో మీకేమి పని అని అపోస్తుడైన పౌలు మహాశయుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపములను తీసివేసుకొని నీతిమంతుల రక్తములో మనము కడగబడి, నీతిమంతులు లేడు ఒక్కడు లేడని చాలామంది ఈ మాటను వాడుకుంటారు, కానీ ఆయనే నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడా నీతిమంతులమే. కాబట్టి నమ్మి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు నీతిమంతులే, క్రియలు కలిగిన ప్రతి బిడ్డలు కూడా నీతిమంతులే. కాబట్టి వెలుగు లోకములోనికి వచ్చుతున్నది, కానీ దానిని గ్రహించట్లేదని యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉండిద్ది అన్నమాట. కాబట్టి ఆ వెలుగు యేసుక్రీస్తు వారే, ఆ లోకమనగా మనమే. దాన్ని గ్రహించాలి. తమ క్రియలు చెడ్డవైనందననే అక్కడ రాయబడి ఉండిద్ది. దుష్కార్యములు కలిగిన వారంట దేవునికి దూరంగా ఉంటారంట. దుష్కార్యములు కలిగిన వారంటే ఏంటి? దుష్కార్యములు అనగా ఏమున్నాయి దానిలో? దుష్కార్యములు అనగా దానిలో అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి దానిలో? పగటి మంచం మీద లేచిన దగ్గర నుండి రాత్రి మంచం మీద పడుకునేంత వరకు కూడా ఏ దుష్కార్యాలు ఉన్నాయో మీ అంతరాత్మ, నా అంతరాత్మ నేను పరిశీలించుకోవాలి, మీరు పరిశీలించుకోవాలి. వాటన్నిటి నుండి కూడా మనం కడగబడి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములు, ప్రభు యొక్క పుట్టినరోజు ఏ రకంగా అయితే జరుపుకుంటున్నామో ఆ పుట్టినరోజుకి సాదృశ్యంగా 365 దినాలు కూడా పుట్టినరోజు జరుపుకునే బిడ్డలమగా, ఆయనలో కడగబడిన బిడ్డలమగా, ఆయనతో జీవించేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ కూడా